కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్లి చేసుకుని భర్తగా తన జీవితంలోకి అడుగుపెట్టే వ్యక్తికి తాగుడు అలవాటు ఉండకూడదని ఆమె కలలు కనింది. కానీ పెళ్ళైన వారం రోజులకే అతనికి రోజు తాగే అలవాటు ఉందని తెలిసి ఆమె నిలదీయడంతో అతను నువ్వంటే నాకు ఇష్టం లేదని ఆమెకు తెగేసి చెప్పాడు. పిల్లలు పుట్టడం ఆలస్యం అయ్యేసరికి ఇద్దరూ ఒకరినొకరు నిందించుకున్నారు. చివరికి అతను మందులు వాడడంతో ఓ ఆడపిల్లని కన్నారు. తాగుడికి బానిసైన భర్త తనని పుట్టిన ఆడపిల్లని అసహించుకుంటున్నాడంటున్న ఓ భార్య మనోవేదన ఈరోజు బతుకు జట్కాబండి. ఈమె పేరు మాధవి. మాధవికి ఉపేందర్తో పెళ్లి జరిగి 7 ఏళ్లయింది. మాధవి తండ్రికి తాగుడలవాటు ఉండటం వల్ల ఆమె పెళ్లి చేసుకోబోయే భర్తకు ఆ అలవాటు ఉండకూడదు అని బలంగా నమ్మింది. కాని దురదృష్టవశాత్తు మాధవికి తాగుడలవాటున్న ఉపేందర్ దొరికేసరికి ఆమె ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఆ కారణం వల్ల ఇద్దరి మధ్య మానసికంగా శారీరకంగా కొంత దూరం పెరిగింది. పెళ్లైన 3 ఏళ్ల దాకా పిల్లలు పుట్టకపోయేసరికి భర్తను మగాడు కాదు అంటూ ఇరుగు పొరుగు వాళ్లతో నిందించింది మాధవి అని ఉపేందర్ అంటున్నాడు. కాని ఉపేందర్ మందులు వాడటం వల్లే కూతురు పుట్టింది అని, కూతురు పుట్టడంతో ఆడపిల్ల ఇష్టం లేని ఉపేందర్ ఆ కూతురు తనకు పుట్టలేదు అంటూ అసహించుకుంటున్నాడు అంటోంది మాధవి. కలిసి జీవిస్తూ ఒకరికొకరు అయిష్టత వ్యక్తం చేసుకుంటున్న మాధవి ఉపేందర్లు తమ సమస్యకు పరిష్కారం చూపమంటూ బతుకు జట్కాబండిని ఆశ్రయించారు. తన ఆవేదన మనతో చెప్పుకోవడానికి మాధవి తన తల్లి తమ్ముడితో ఇక్కడికి వచ్చింది. నాకు ఎవరు టైం ఇవ్వలేదు మేడం. అతను తాగుతాడు అని చెప్పే టైం కూడా నాకు ఇవ్వలేదు. రోజు తాగేది కక్కేది. కక్కితే అత్తమ్మ బాగా ఎందుకు కక్కిందంటే తాగి కక్కింది అనుకుంటున్నాం అనే కాదు, అన్నం అరగక కక్కిందని మరిపించారు. నన్ను తాగుడు మానాలంటున్నారు. ఎట్లా కానీ నా డెసిషన్ అడగక ముందుకే బయటికి పారిపోయాడు మేడం. నాకు ఈ పిల్లమే వద్దని వెళ్ళిపోయాడు. అట్నే ఇక పోతున్నాడు. బాబా నువ్వు నాకు చెప్పి తీసుకొచ్చింది ఏంది మళ్ళీ పోతున్నావని నేను అన్నాను. నేనంటే నీ ముందే చెప్తున్నా నాకు పిల్లం కావాలి, నాకు పిల్లం వద్దు కళ్ళు కావాలని నేను చెప్పాను కదా. అదే రోజు నా 4 గంగనే నా ఇష్టం, నేను ఇంతే పోతా, ఉంటే ఉండు లేకుంటే లేదన్నాడు. నాకు పిల్లలు కావట్లేరు, నీకు పిల్లలు గారు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు. అమ్మలకలకు అంటే పెద్దమనుషులకు దాన్ని నా మగ దగ్గర ఇట్లా లేదు, ఇది వేస్ట్, మతానికి లేదు, మతానికి పనికి రావడానికి అందరూ చెప్పుకున్నారు మేడం. మాకు కొద్దిగా అడిగిన పనికి ఆయన పంపించిన. మా ఇంట్లో చాలా పని ఉన్నా కూడా నేను ఆయన అడిగిన పనికి పంపించిన. అడిగిన ఏం చెప్పిందంటే ఆయనకు మగతనం లేదు అని చెప్పింది. వయసు ఎంత మాధవి? 26 మేడం. 26. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 8 నడుస్తున్నాయి. మీరు చదువుకున్నారమ్మా ఏమన్నా? 7 వరకు చదువుకున్నాను. సరే, మీ తమ్ముడా? తమ్ముడు. మీరు ఎంతమంది? మీరు ఇద్దరేనా? 2 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళం. అయితే అక్క చనిపోయారు. 3 సంవత్సరాలు అవుతుంది. 2 తమ్ముళ్ళు, నేను. నాన్న ఉన్నారమ్మా? ఏం చేస్తారు నాన్నగారు? చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం చెప్పు మాధవి. ఫస్ట్ నుంచే నాకు కష్టాలే మేడం. చిన్నప్పటి నుంచే నాకు కష్టాలు. నాన్న ఎక్కువ ఎప్పుడు తాగేది, అవి ఎక్కువ ఏం పట్టించుకోపోయేది. అమ్మ కష్టపడి పెంచింది మమ్మల్ని. అయితే నేనేమనుకున్నానంటే అమ్మ పెళ్లి చేయాలి బిడ్డ, నాకు నువ్వు భారం. అక్కని మేనమావ కొడుకు ఇచ్చింది. ఇస్తే సొంత మేనమావ కొడుకే కాబట్టి కట్నం లేకుండా వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఉన్నారు. అయితే నేను అక్క బాధ చూసి నేను తట్టుకోలేనమ్మా. అక్కడ మన బావ అయితేనేమో ఓకే అన్నాడు కాబట్టి నన్ను పరాయిలకు ఇస్తారు కాబట్టి వాళ్ళు కట్నం అంటారు. నానేమో ఇయ్యడు. నానేమో ఇక నాకు పెళ్ళైతే అయిపోయింది కదా, నాన్న చేతులు చూసుకుంటారు. నువ్వు నాకు మొత్తం కట్నం ఇప్పిస్తేనే, నువ్వు ఎంత నొప్పుకో, మొత్తం ఇస్తేనే నేను పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పాను. సరే అని మా నాన్నతో కూడా అట్లానే అన్నాను. అంటే మీరు ఎట్లా అంటే అనుకోరు కానీ తాగుతానికి మాత్రం ఇయ్యకుర్రి, నాన్న తాగుతాడు కాబట్టి మనం ఏం చెప్తామో నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో మనకు అర్థం కాదు. తాగేటానికి తాగుడు అలవాట్లేనానికి మనం ఏం చెప్పినా అర్థమవుతుంది కాబట్టి నాకు తాగేటానికైతే ఇయ్యకుర్రమ్మా అని చెప్పాను. సరే అని చెప్పారు. తాగడు అలవాట్లేదని సంవత్సరం అయింది పెళ్లి ఖాయమైనాక.
నేను ఆపాను. అమ్మ ఆయన మంచోడు కాదు అని చూస్తే ఎట్లా ఉన్నాను, నాకు నచ్చలేదమ్మా, నేను చేసుకోనని ఆపాను. మా మామయ్య నెలకోసారి 2 సార్లు వచ్చేది. అంటే పెళ్లి నిశ్చయం అయ్యాక సంవత్సరం రోజులు ఆపారా మీరు? సంవత్సరం రోజులు ఆపాను. ఎందుకు ఆపారు? నాకు ఇష్టం లేదని, ఆయన తాగుతాడు అని నేను అన్నాను. అంటే ముందే మీకు తెలిసింది తాగుతాడని? అంటే ఆయన ప్రవర్తన చూసి నాకు అనిపించింది అన్నట్టు. నాకైనా నచ్చలేదమ్మా, నేను చేసుకోను, నాకు ఎట్లా అనిపిస్తుంది, నేను చేసుకోను. లేదమ్మా తాగడు. మా మామయ్య అన్నాడు, తాగడమ్మా, అసలు తాగడు. మా 2 కొడుకులు తాగి తాగి చచ్చిపోయారు. వాళ్ళ ఇంట్లో 4 అబ్బాయిలు, పెద్దోళ్ళు 2 తాగి తాగి చనిపోయారమ్మా. కాబట్టి ఉన్న మా 2 కొడుకులకి తాగుడు అలవాట్లేదు, ఏం తాగరమ్మా అన్నారు అని మా అమ్మ వాళ్ళకు ఊకే చెప్పారు. అట్లనే చెప్తే సర్లే అని ఒప్పుకున్నాక కొన్ని రోజుల తర్వాత ఇక లగ్గం కోట పెట్టుకోవడానికి వచ్చారంట. అంతకుముందుకి ఏదో ఫోన్ వచ్చిందట, ఆ అబ్బాయి మంచోడు కాదు, ఈ పొద్దు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పారట. మా అమ్మ నాకు ఆ విషయం దాస్తే తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నాను. సరే అమ్మ నేనైతే అసలు చేసుకోను అంటే, అట్లాంటి ఏం కాదు, అన్ని అబద్ధాలని మా మామయ్య చెప్పాడు ఆ రోజు. సర్లే అని చేసుకున్నాక వారం రోజులకి పాలకుర్తికి వెళ్ళాం. పాలకుర్తికి వెళ్ళైతే మా ఏరాలను ఇచ్చి మా అత్తమ్మ పాలకుర్తి పంపించాలి. పాలకుర్తి పంపిస్తే దర్శనం చేసుకున్నాము, వస్తుంటే అతను వైన్ షాప్ దగ్గర ఆగాడు. ఆగేసరికి నాకు అనిపించేది తాగుడు అలవాట్లేదు, వైన్ షాప్ దగ్గర ఎందుకు ఆగింది నాకు డౌట్ అనిపించింది. ఇంటికి వచ్చినాక అక్కడ ఏం అడగలేదు, 1 రూపాయి కూడా ఏం కొనియలేదు. సరే అసలు పరాయ మనిషిలా చూసాడు, కొత్తగా పెళ్ళయింది కదా అని అట్లా కూడా ఆలోచించలేదు. సర్లే అని నేను ఊకున్నాను. ఇంటికి వచ్చాక నాకు స్మెల్ వచ్చింది. నేనేమనలేదు. అదే రోజు మమ్మల్ని ఒక్కటి చేస్తారా అని వాళ్ళు అనుకున్నారు. నాకు ఆ రోజు 5 days అన్నట్టు. అయితే నాకు కొత్త మనిషి, నాకు అంతకుముందు నేను వ్యవసాయం పని పోయాను, నాకు అదంతా ఇదిగా అనిపించలేదు. అయితే నాకు వాసన వచ్చేసరికి నేను కొంచెం దూరంగా ఉన్నాను. ఒక రోజుకే మా అత్తమ్మకి మా ఏరాలకి పోయి చెప్పుకున్నాడు మా ఆయన. ఒక రోజుకే తెల్లారి మా నాన్న వచ్చాడు. మా నాన్న వస్తే మా నాన్నకి ఏం చెప్పారో నాకు తెలియదు. మా నాన్న పోయి మా అమ్మని తిట్టాడట, కొట్టాడట, నీ బిడ్డ ఇట్ట చేస్తుంది, అట్ట చేస్తుందట అని 1 రోజులోనే అన్ని చెప్పేసి మా అమ్మని తిట్టిపించాడు. మా అమ్మ ఫోన్ చేసి అమ్మ గిట్ట చేస్తున్నావట అని అంటే, అమ్మ అదేం లేదమ్మా, నాకు ఆలోచించుకునే టైం అన్నీ రాదురమ్మా, ఆ ఒక్క జీవితం అది నాశనం అయిపోతే నాకు ఏం లేదు అనుకున్నా. అయితే నువ్వు నాకు ఏం చెప్పక బిడ్డ, నువ్వు అతనితో మంచిగా ఉన్నాక నాకు చెప్పండి. అది నాకు ఎవరు టైం ఇవ్వలేదు మేడం, అతను తాగుతాడు అని చెప్పే టైం కూడా నాకు ఇవ్వలేదు. సర్లే అని అడ్జస్ట్ అయినా మేడం. తర్వాత 10-15 రోజుల దాకా ఎవరితో నన్ను మాట్లాడలేదు, పక్కన వాళ్ళతో నేను చెప్తారని. నేను రోజు 4 కాగానే వెళ్ళిపోయేది బయటికి. రోజు నేను మా అత్తమ్మని అన్నాను, అత్తమ్మ రోజు బాబాయ్ ఎడుకో 4 కాగానే టైం కాగానే ఎడుకో వెళ్ళిపోతుందంటే, కాదే బేరం చేస్తాడు కదా, లుంగిలు తెచ్చుకోవడానికి వెళ్తుండే అని అన్నది. అంటే కాదత్తమ్మ, నాకు ఎట్నో వాసన అనిపిస్తుంది బావ దగ్గర అని నేను అన్నాను. అంటే లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేది, నన్ను మరిపించేది. రోజు తాగేది, కక్కేది. కక్కితే అత్తమ్మ బావ ఎందుకు కక్కిందంటే, కక్కిండి అనుకుంటున్నాం అనే కాదు, అన్నం అరగక కక్కిండని మరిపించారు. ఇక నాకు ఏం అర్థం కాలేదు. సరే నేను కొంచెం మార్చుకోగలుగుతానేమో, సరే చెప్తాను తింటారు కదా, కొంతమంది మారకపోతారా అని నా అదృష్టం. నాన్నతోనేమో కట్నం మొత్తం ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను అంటేనే అక్కడ నాన్నకు కంట అయిపోయాను. మళ్ళీ పోయే పరిస్థితి నాది కాదు. సర్లే నేను చేసుకున్నంతోనే మార్పించుకుంటాను అనుకున్నాను. ఆయన నాకు అవకాశం రాలే మేడం. మా అత్తమ్మ అంటే 2-3 నెలలు గడిచాయి. 3 నెలలకు పంచాయతీ పెట్టించింది మేడం అందరిని, పెద్ద మనుషులు. అమ్మ నన్ను ఊకే నా పిల్లలు తాగుతుండు అంటుందంటే, వద్దు కొడుక, పెద్ద మనుషులు తీసుకురా పంచాయతీ పెట్టిద్దాం, దానంతా నువ్వు తాగుడు మానకుంటామేలే, దాన్నే వాళ్ళ ఇంటికి పంపిద్దాం అని అన్నది మేడం. కొత్తగా పెళ్ళయింది కాబట్టి తాగుడు మానాలరా, ఎవరైనా ఊరుకోరు, అదేం చెప్తున్నది, మన పని మనం చేసుకోవాలని చెప్తున్నది. నన్ను అడగక ముందుకే వాళ్ళే డిసిషన్ తీసుకురు మేడం. తీసుకునేసరికి నన్ను తాగుడు మానాలంటున్నారు ఎట్లా కానీ, నా డెసిషన్ అడగక ముందుకే బయటికి పారిపోయాడు మేడం. నాకు ఈ పిల్లమే వద్దని వెళ్ళిపోయాడు. 15 రోజులకు ఫోన్ చేసి అన్నాడు కదా, మాధవి వస్తావా అన్నాడు. అంటే ఏడికి బావా అని నేను అన్నాను. అంటే ఇంటికి రావా అని అన్నాడు. అంటే నేను ఉంటేనే వస్తా అని పోతివి, నేను మళ్ళీ ఏడికి రాను బావా అని నేను అన్నాను. అంటే లేదు మాధవి ఏమనలే అని అన్నాడు. సర్లే మరి ఎవరినన్నా తీసుకుని రా బావా, మాట్లాడి వస్తాను, నేను చేసుకున్నప్పుడు నీ భార్యనే కాబట్టి రాకుండా ఏడికి పోతానని నేను అన్నాను. సరే అని వచ్చింది మేడం. మా అమ్మ మా నాన్న, నేను అన్నాను కదా, మా నాన్న లేడు ఆ రోజు. మా ముందు
అమ్మ సర్లే అమ్మ మారుతుండొచ్చు, ఛాన్సులు ఇస్తాను కదమ్మా మారుతుండొచ్చులే అని చెప్పి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయాక నువ్వే వచ్చావు అన్నారు. సర్లే నా భర్త కాడికి నేను వచ్చాను కదా అని ఊరుకున్నాను మేడం. అట్నే ఇక పోతున్నాడు. బాబా నువ్వు నాకు చెప్పి తీసుకొచ్చింది ఏంది మళ్ళీ పోతున్నావని నేను అన్నాను. నేనంటే నీ ముందే చెప్తుంది కదా నాకు పిల్లం నాకు పిల్లం వద్దు కళ్ళు కావాలని నేను చెప్పాను కదా. అదే రోజు 4 గంగనే నా ఇష్టం, నేను ఇంతే పోతా, ఉంటే ఉండు లేకుంటే లేదన్నాడు. నాకు పిల్లలు కావట్లేరు, నీకు పిల్లలు గారు నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంటే నీకనే ప్రాబ్లం ఉంది అన్నారు మేడం. అంటే నాకాడ ప్రాబ్లం ఉన్నదని నువ్వు అనొద్దు, నీకాడ ప్రాబ్లం ఉందని నేను అనొద్దు, హాస్పిటల్కి వెళ్దాం, ఎవరి ప్రాబ్లం చెప్తారు డాక్టర్, వాళ్ళు మందులు వాడదాం బావా అని నేను చెప్పాను. అంటే లేదు నేను అప్పుడు బేరం పోయిన దగ్గర నాకు చాలా మందికి నా వల్ల సంతానం జరిగింది అని అన్నారు. అంటే నీ వల్ల సంతానం జరిగిందొచ్చు కానీ నేను నిన్ను నిందించా, నువ్వు నన్ను నిందించొద్దు, హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ కాదమ్మా అని వేరే హాస్పిటల్ పంపించారు మేడం. పంపిస్తే మందులు రాసిచ్చారు. మమ్మల్ని ఇద్దరిని మాట్లాడిస్తే ప్రాబ్లం నీకు ఉందయ్యా, నువ్వు మందులు వాడని చెప్పారు మేడం. మా ఆయనకి మందులు వాడా. మా పాప కడుపులో పడ్డది మేడం. మా ఆడబిడ్డ మా అత్తమ్మ ఏం చేశారంటే నీకు లేదని చెప్పింది కదరా, నీకే పిల్లలు కారని చెప్పింది కదా, ఇప్పుడు అది ఎట్లా నీళ్ళు పోసుకుందో మనం డాక్టర్ కాడికి పోదంటే రిపోర్ట్లు తీసుకురా అని అన్నారు మేడం. నేను ఇంట్లో పని చేసుకుంటుంటే ఈయన రిపోర్ట్లు తీసుకొని ఇచ్చాడు మేడం. ఆ రిపోర్ట్లు ఎందుకు తీసావు బావా ఇప్పుడు అని నేను అన్నాను. అంటే మా వాళ్ళకి పని ఉందాట అని అన్నాడు. సర్లే పని ఉంటే తీసుకెళ్ళుకోండి, నేను ఏమనలే మేడం. నాకు ఆ డాక్టర్ నెంబర్ ఉంటే డాక్టర్ ఫోన్ చేశాను. డాక్టర్ గారు ఇట్లా జరిగింది, నాకు ఇట్లా మీరు మందులు ఇచ్చారు, ఇట్లా జరిగింది, ఆయుర్వేదం ఇట్లా చేశారంటే ఇట్లా నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది డాక్టర్ అని నేను చెప్పాను మేడం. చెప్తే డాక్టర్ గారు అన్నారు నువ్వు టెన్షన్ పడకమ్మా, నేను వాళ్ళకి సమాధానం చెప్తాలే, మీరు ఎక్కడ పంచాయతీ పెట్టినా వస్తాను అని చెప్పాడు మేడం. చెప్తే వాళ్ళు ఏమన్నారో డాక్టర్ ఏమన్నారో నాకు తెలియదు. వీళ్ళ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఒకసారి సంఘంలో పంచాయతీ అయింది మేడం. మా అమ్మాయి పుట్టినాక ఆడపిల్లని మా ఆయన వెళ్ళిపోయాడు మేడం. నాకు ఆడపిల్ల పుట్టింది, నాకు పిల్ల వద్దు, నాకు బిడ్డ వద్దని వెళ్ళిపోయాడు. ఆడపిల్ల ఎవరో ఒకరు పుట్టినాక నాకు పిల్ల వద్దు, పిల్ల వద్దని వెళ్ళిపోయాడు. 5 రోజులకు వచ్చాడు మేడం. నాకు ఆపరేషన్ జరిగింది. 5 రోజులకు వచ్చి డాక్టర్లు అన్నారు కదా అమ్మాయి ఒక 2 రోజులు కనుక ఛాన్స్ ఉండాలంటే 3,000 రూపాయలు పెట్టి ఇంజక్షన్ వేయాలి, మరి ఎవరు వేస్తారమ్మా అని అన్నారు. మరి 2వ కానుపుల ఆడపిల్ల అని తెలిస్తే స్కానింగ్ తీసుకొని చేసుకుంటా అంటే ఇప్పుడు నేను ఇంజక్షన్ వేపిస్తా, లేకుంటే వేయించను అన్నాడు. నేను అప్పటి వరకు సరే అన్నాను మేడం. తర్వాత సంగతి చూసుకుందాంలే అని ప్రస్తుతానికైతే ఓకే అన్నాను. ఓకే అన్నాక వేయించాడు మేడం. వేయించాక ఇక అట్నే జరుగుతుంది. ఇంటికి వెళ్ళాక మా అమ్మను 10,000 అడిగాడు. 10,000 అడిగినాక నాకు ఆడపిల్ల పుట్టింది కదా నాకు 20,000 అన్నది. మా అమ్మ 10,000 ఇస్తాను అయ్యా అన్నది. ఇంటికి వచ్చినాం మేడం. ఇంటికి వచ్చినాక మా అత్తమ్మ అన్నది కదా అప్పుడే వచ్చినవే ఎందుకు అని, మరి పుట్టిన చిన్న పాపను పట్టుకొని అప్పుడే ఎందుకు వచ్చినవే అన్నది. తాగినప్పుడల్లా మరి చిన్న పాప కదా బాబా ఇప్పటికైనా నువ్వు మారరాదు, తాగడం మానేయంటే మొగోడు తాగుతాడు, వాడు మొగోడు కాబట్టి తాగుతాడా నువ్వు అంటున్నావు, ఇష్టం ఉంటే ఉండు లేకుంటే అందరు ఫస్ట్ నుంచి అట్లనే అంటారు మేడం. సర్లే వీళ్ళు నాకు చెప్పడము, నేను వినడం, నాకు రేషన్ రావడం అవసరం లేదు నాకు ఇదంతా. ఆయనకి ఎట్లాగో వాళ్ళు చెప్పడం మానరు, నేను ఎట్లాగో ఈయనతో వర్రకు మానను, నేను వేరుగా పోతానని వేరే కిరాయికి వెళ్తానని వెళ్ళాను మేడం. 2 సంవత్సరాలు అయినాక బాబా ఇంకనైనా మారవా అంటే నేను మారను, అస్సలే మారను అన్నాడు. సంఘంలో పెట్టించాం మేడం. సంఘంలో పెట్టిస్తే నాకు పిల్లమే వద్దు ఎప్పుడు చూడు నన్ను వద్దు అంటాడు మేడం. నేనేమో నీతో నేను సంసారం చేయను, నాకు ఇష్టం లేదు నేనంటాడు మేడం. మా అత్తమేమో బయట అది సంసారం చేయదు, అందుకే వాడు పిల్లనొద్దంటే నేను చెప్తుంది. నేనంటే చెప్పుకోలేక అది పోతుందిరా, నువ్వేం బాధపడకురా అని చెప్తాను మేడం మా అత్తమ్మ. సర్లే అని ఊరుకున్నాను మేడం. ఊరుకున్నాక పెద్ద మనుషులు అందరూ అన్నారుగా ఇప్పుడు నీకు బిడ్డ అయిందిరా, విడిపించుకోకురా, అట్లా అనొద్దు ఇట్లా అనొద్దు అని పెద్ద మనుషులు మొత్తం చెప్పారు మేడం. లేదు నాకు వద్ద పిల్ల ఉండదు. మా అత్తమ్మ అన్నది కదా మేడం నా బిడ్డను పట్టుకో, ఈ పిల్ల నాకు కొడుకు పుట్టలేదయ్యా అన్నది మేడం. చందమామ రావే గుండె కోత చూడవే, దాయి దావే దారుణాలు చూడవే.
మనుషులు అందరూ అన్నారు అట్లా అన్నది ఇట్లా అన్నది అట్లా ఎందుకంటావని తిట్టారు మేడం. తిడితే ఇంటికి వచ్చాక నేను అడిగాను, బావా మీ అమ్మ అట్లా మాట్లాడుతుంటే నువ్వు తప్పుడు చేయలేదు ఎందుకు బావా నేను అన్నా. అంటే అన్నాడు, నువ్వు ఎర్రగున్నావు నేను ఎర్రగున్నా, నీ బిడ్డ కర్రే ఉన్నది అదవని పుట్టింది, మా అమ్మ నెలలో తప్పే ఉన్నది. మళ్ళంటున్నారు కదా మేడం, నీకు మెల్లకన్ను లేదు నాకు మెల్లకన్ను లేదు, నీ బిడ్డకు మెల్లకన్ను వచ్చింది అదో అనుకో పుడుతున్నాగా మెల్లకన్ను వచ్చింది అని అన్నారు. సరే అదో అనుకో పుట్టింది కదా, ఏమనుకో పుట్టింది అన్న, మరి మీరు ఎందుకు ముద్దాడుతారు, నేనైతే అవసరం లేను, నా పిల్ల మాత్రం ముద్దాడడానికి అవసరం కావాలన్నా బావా నేను అన్నారు. అంటే అది మా ఇష్టం, ఉన్నాం సేపు పట్టుకుంటాం, లేకుంటే నువ్వు తీసుకొని పో, వదిలేసిపో, పిల్లలు అయినాక కూడా ఇడిపించుకునేటోళ్ళు లేరా అని మా అత్తమ్మ సంఘం అట్టినాడు, ఈయన అట్నే అంటాడు మేడం. సర్లే పోనీలే, నాకు ఎట్లాగో అటు పోయే అవకాశం లేదు అమ్మ వాళ్ళ ఇంటికి, నా బిడ్డ ఈయన వదిలేసిపోదు, పోనీలే ఒక బిడ్డ కోసం అన్నా అడ్జస్ట్ అయ్యి బతుకుతాను, మారుతాడేమో అనుకున్నాను మేడం. అస్సలు మారట్లేదు మేడం. పోలీస్ స్టేషన్లో పెట్టాను మేడం, ప్రతిరోజు ఇంట్లో ఒక ఫోన్ పట్టుకుంటాడు మేడం. ఫోన్ పట్టుకుని ఆ ఫోన్కు ఫోన్ వస్తుందో రాదో నాకు మాత్రం తెలియదు మేడం. ఫోన్లో లాయర్ గారు ఎప్పుడు రావాలి, మీరు సంతకాలు ఎప్పుడు పెట్టాలి, నేను ఇడిపించుకోవడానికి మీరు సంతకాలు ఒక్కరం రావాలా ఇద్దరు రావాలా, పోలీస్ సారు ఎప్పుడు రావాలని ఏయో పిచ్చి మాట్లాడతాడు మేడం. సర్లే అనుకున్నాను. నేనేం చేశానంటే పోలీస్ స్టేషన్లో పెట్టాను మేడం. నేను తప్పు చేసింది ఏముంది ఇలా, మా మామయ్య అన్నాడు 8 లక్షలు కట్నం తెచ్చిన అది ఇది నేను ఏడిపించి నా కొడుకు ఇంకో పిల్లని చేస్తా అని మా అత్తమ్మ రెచ్చగొట్టేది. పెడితే వచ్చారు మేడం. వచ్చాక ఆ రోజు మాట్లాడినాక నన్ను కొట్టించినావు, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టినావు అని అన్నాడు. సర్లే పోలీస్ స్టేషన్లో పెట్టాను కదా, మాట్లాడుకుందాం బాబా అని మాట్లాడాం మేడం. అన్నీ మానేస్తానని చెప్పాడు మేడం. ఆ రోజు కాంప్రమైజ్ అయ్యాడు. అమ్మయ్య మారాడు కదా, నాకు ఇదే సంతోషం అనుకున్నాను మేడం. ఆ రోజు ఇంటికి వచ్చా మేడం. ఇంటికి రాగానే ఇక మీ అమ్మ నాకు నేను చికెన్ తెచ్చినా వండి పెట్టాలని చెప్పింది. ఇక తాగుడు ఆయన చెప్పినవన్నీ మర్చిపోయాడు మేడం. కాదు నేను తాగుడు ఎందుకు మాంతా, నన్ను తాగుడు మానని చెప్పలేదు, నువ్వు ఏది పడితే అది వండాలని చెప్పారు, అంతేగాని నేను తాగుడు మానని చెప్పాడు మేడం. మళ్ళీ రివర్స్ చేస్తే పోనీ ఇక మారాడనుకున్నాను, ఊకున్నాను మేడం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా? మీరు అతని దగ్గరే ఉన్నాం, ఇద్దరం ఒక ఇంట్లోనే ఉన్నాం మేడం. తిండి ఉండడానికి తిండికి అంత డబ్బులు ఇస్తాడు అతను మీ పిల్లకి మీకు అంతా? మా ఆరోగ్యానికి ఏం పెట్టాడు మేడం, కొన్ని తెస్తాడు, కొన్ని మాకు లేని ఉంటే తక్కువ ఉంటే మేము తెచ్చుకుంటాం మేడం. మీరు కలిసి ఉంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఇద్దరు సంసారం చేయట్లేదు. అతను బతుకుతున్నాడు, మీ బతుకు మీరు బతుకుతున్నారు. ఇప్పుడు మీకు ఏం కావాలని? అతను తాగుడు మాడాలి మేడం, మమ్మల్ని కొంచెం మంచిగా చూసుకోవాలి, భార్య పిల్లల్ని రెస్పాన్స్గా చూసుకోవాలి అంతే మేడం. అతను ఏమంటున్నాడు? అతను ఏమంటున్నాడంటే నేను మాత్రం తాగుడు మానను, నువ్వేం చేసినా నేను మానను, మిమ్మల్ని అయినా వదులుకుంటాను. సరే, మీ ఆయన పేరేమన్నారు? ఉపేందర్. సరే, అతను పిలిచి మాట్లాడదా? చెప్పండి ఉపేంద్ర గారు, ఏంటి ప్రాబ్లం మీకు మీ భార్యకి? అది 2009లో పెళ్ళైంది మేడం. నేను ఒక చేనేత కార్మికుని. కొత్తగా పెళ్ళైన కొత్తలో 2 సంవత్సరాలు మంచిగా ఉన్నాను. అంటే మా ఇంట్లో ఒకటే రూమ్ మాకు. అంటే అప్పుడు నేను సాయంత్రం నట్టలేదు, బేరం వేసేది, అంటే పురుగుల పని బేరం వేసి అమ్ముకొని ఇంట్లో ఉండేది. ఇది ఇంకా వచ్చినప్పుడల్లా నేను సాయంత్రం వచ్చి చూసి మాట్లాడేది. నాది తలుపు తీయమంటే తీయవు, నువ్వు ఊరికి ఊరుతావు, రాత్రిపూట ఊరుతూ తలుపు తీయమని కూడా తీయవు, ఊరితే అందరు తాగొచ్చి అనుకుంటారు. నేను ఎప్పుడు తాగుతాను నీకు ఎక్కడ 24 గంటలు తాగాలంటే 24 గంటలు మనిషి వాళ్ళు తాగారు, ఇంకా ఎక్కువ అక్కడ పోతే మంచిగా ఉండదని నన్ను పండబెట్టి నా మీద దాటేసింది మేడం. సిగ్గులేదురా అని ఉంచింది మేడం ముఖం మీద. మేము ఇంకా తెల్లారి చెప్పుకున్నాం మేడం, ఇట్లా అమ్మమ్మ ఇట్లా సంగతే మరి అని మా అమ్మ చెప్పిన. అమ్మలో వాళ్ళు చెప్పారు. ఎందుకు ఉంచిందిరా అంటే, నేను రాత్రి కొంచెం లేట్ అయిందో ఏం కథ నాకు తెలియదు అమ్మ, నేను వచ్చినా మంద అయినా ఇట్లా ఉంచింది, మరి ఇట్లా ఊరుతానో లోకం అంటారుగా, ఇది తాగొచ్చి ఊరుతానో అని అంటారు. మరి ఆవిడ పెళ్లికి ముందు మీరు తాగుతానని చెప్పే చేసుకున్నారా? చెప్పలే మేడం. మరి ఎందుకు చెప్పలేదు? ఆవిడకి తాగడం అంటే ఇష్టం లేదని మీకు తెలుసు కదా. తాగడం అనేది ఏమన్నా అది గొప్ప విషయమా? తాగడం అంటే నేను రోజు 25 గంటలు పనిచేస్తాను మేడం. పొద్దున 5 గంటలు సాయంత్రం 6 గంటల కంటే ఇప్పుడు సాయంత్రం మీద మేడం
పవర్ లూమ్స్ 6 గంటల దాకా నిలబడతాం. ఒక అర్ధ గంట సేపు వేస్తాం మేడం. అదే తాగేది కళ్ళేము తాగేది. ఆవిడకి ఇష్టం లేదు కదా? ఇష్టం ఉందా లేదా ఆవిడకి? ఆవిడకి ఇష్టం లేదు కదా? ఆవిడకి ఇష్టం లేదని ముందే చెప్పింది కదా. అమ్మాయి సైడ్ ఏంటి తప్పు? అమ్మాయికి ఇష్టం లేని పని అమ్మాయి ఎందుకు చేయాలి? బట్ చేసింది, కాపురం చేసింది, పిల్లలను కంది. ఆడపిల్ల ఇంకోసారి ఆడపిల్ల పుడితే ఆడపిల్ల మగపిల్ల అనేది ఆడదానికి సంబంధం లేదు, మగవాడికే సంబంధం సంగతి తెలుసా? మీ ఆరోగ్యం ఎలా ఉంటే, మీరు ఎలా ఉంటే మీకు తగ్గట్టుగానే ఆడపిల్ల మగపిల్ల అన్నది పుడుతుంది, కానీ ఆడపిల్ల ఆడదానికి సంబంధం లేదు. ముందు ఆ బుద్ధి జ్ఞానం మీకు ఎప్పుడు వస్తుంది? ఆ ఆడ మగ అనేది జెండర్ ఫిక్స్ అయ్యేది మగవాడి వల్ల, ఆడదాని వల్ల కాదు. ఆడపిల్ల అయితే ఏంటి తక్కువ, మగపిల్లాడైతే ఏంటి ఎక్కువ? సరే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకే మీకు ఒంట్లో బాగాలేదని చెప్పి మిమ్మల్నే కదా మందులు వాడమని చెప్పారు కదా. తప్ప అమ్మాయిది ఏంటి? కాదు కదా. పిల్ల ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధం ఏంటి? ఏం చెప్పింది? అమ్మల కళకు అంటే పెద్ద మనుషులకు దాని నా మగ దగ్గర ఇట్లా లేదు, ఇది వేస్ట్, మతానికి లేదు, మతానికి పనికి రావడానికి అందరు చెప్పుకున్నారు మేడం. మాకు కొద్దిగా అడిగి పనికి ఆయన పంపించిన. మా ఇంట్లో చాలా పని ఉన్నా కూడా నేను ఆయన అడిగిన పనికి పంపించిన. అడిగిన ఏం చెప్పిందంటే ఆయనకు మగతనం లేదు అని చెప్పింది. మగతనం లేనప్పుడు ఆమె ఎందుకు బాధపడాలి? ఆమెనా నా బిడ్డ అటువంటిదే, ఆమె బాధపడదు, అది ఎందుకు తెలుసుకోవాలని చెప్పి నేను పెద్ద మనుషులు పిలిచి అడిగించాను. ఆ పెద్ద మనుషులు అడిగిండ్రు. అడిగితే మరి ఇప్పుడు ఏమంటాను అమ్మ, మరి నీ ప్రాబ్లం ఏందని వాళ్ళు అడిగిండ్రు అని చెప్పి వాళ్ళకు నమస్కారం చేసి నేను ఉంటా, ఆయనతోటే ఉంటా అని చెప్పి నాకు ఇప్పుడు ఏం అభ్యంతరం లేదని చెప్పి మా పెద్ద మనసులో. కరెక్ట్. ఇప్పుడు అమ్మాయి చెప్పిందని మీకు ఎవరో చెప్తే మీరు విని మీరు వెళ్ళడం కరెక్టా? అమ్మాయి చెప్పింది మీరు విన్నారా? మాకు తెలిసింది కదా మేడం. ఎలా తెలుస్తుంది? ఒక ఆవిడ చెప్పింది కదా. అవును, ఒక ఆవిడకి మీకు ఏదన్నా శత్రుత్వం ఉంటే ఆవిడ చెప్పుండొచ్చు కదా. ఆవిడ గొప్ప ఆవిడ, మీ కోడలు సరైంది కదా. రోడ్లు ఎవరితో చెప్తే నమ్ముతారా మీ కోడల గురించి? మీ కోడలు అనగా మీరు విన్నారా? మా కోడలు ఎట్లుంటది మేడం? అరే మీరు విన్నారా? ఆవిడ చెప్పింది మీరు ఎవరన్నా విన్నారా అమ్మ? ఆవిడ మీతో చెప్పిందా? ఎవరో ఊర్లో ఆవిడ వచ్చి మీ కోడలు ఇలా అందంటే మీరు నమ్మేస్తారా? మీరు మీ కోడలకి ఎంత మర్యాద ఇస్తున్నారో దీంట్లోంచి అర్థమవుతుంది కదా. మీ కొడుక్కి తాగొద్దు అని చెప్పరు మీరు. తాగుడు ఏమన్నా గొప్ప విషయం అమ్మా? అది తాగమని చెప్తాం. మీరు ఏ రోజన్నా మీ కొడుకుని మీ కోడలతో పాటు అమ్మాయి చెప్పేది కరెక్టే కదా, నువ్వు తాగకరా అని మీ కొడుకు ఎప్పుడన్నా చెప్పారా మీరు? చెప్పినా. ఎందుకు తాగుతున్నాడు? ఇంట్లోకి ఎందుకు రాణిస్తున్నారు తాగినప్పుడు? మీరు ఇంట్లోనే పని చేసుకుంటారు, ఆయన మా ఇంట్లోనే పని చేసుకుంటారు. అవునండి. ఇప్పుడు మీరు అతను తాగుతున్నాడు, తాగుడు మానలే కదా, మానే ప్రయత్నం మీరేం చేయించారు? అతనితో మానిపించే ప్రయత్నం మీరేం చేయించారు? మీరేం చేశారు? నేను మస్తు చెప్పినా మేడం. చెప్తే మరి తప్పు మీ అబ్బాయిదే కదా, అమ్మాయిది ఏంటి తప్పు? తాయితేనేమో కూడా మామయ్య నువ్వు నా మీదకి ఎట్లా వచ్చారు అని అనలేదా నన్ను? మేడం ఎప్పుడు నేను మార్చుకోవాలని చెప్పినప్పుడల్లా మా అత్తమ్మ చేసే తాయితేనేమో కూడా తాగని మొగోడు అని ఇద్దరు నా మీదకి వచ్చేది అనేది మా మామయ్య. అయితే నేను ఊరికే ఇప్పటి తాగుతానా రోజుకు 20 రూపాయలు, 5 గంటల నుంచి 6 గంటల వరకు. నీకు 20 కంటే నీకు లెక్క గుర్తు పెడతాను. ఈ లెక్క గీడ కట్టి, ఈ పైసలు గీడ కట్టి నీకు ఖర్చు ఇంత తీసుకుంటానా? 50 రూపాయలు పెట్రోల్కు, 20 రూపాయలు గీకి అని తీసుకొని మీకు లెక్క చెప్తానా లేదా? నువ్వు లెక్కప్ప చెప్పడం కాదు, నువ్వు తాగడమే తప్పు. నువ్వు పని చేయకుండా పర్లేదు, ఆ మాత్రం కూడా. ఎప్పుడు పోతావు నేను ఇడిపించుకుంటా నేను వండితే తింటాడు మేడం, నేను బట్టలు పిండితే పిండించుకుంటాడు, ప్రతిదీ నాతో పని చేయించుకుంటాడు. నాకు చేత కాకపోయినా, నాకు ఇంతలా గడ్డాయి నాకు చేత కాకుండా కానీ నాకు కనీసం నన్ను తిన్నవా అని అన్నాడు మేడం. నువ్వు 10 మందికి చెప్పుకున్నప్పుడు నాకు ఎంత బాగుంటుంది? పోలీస్ స్టేషన్ పెట్టి అన్నిచ్చినప్పుడు 10 మందికి చెప్పుకున్నప్పుడు బాగుందా? కాదు, ఊరంతా నాకు సమస్య కాదు. నువ్వు మాత్రం అంట్లో పోలీస్ స్టేషన్ పెట్టి అన్నిచ్చినావు నాకు ఒకటి చెప్పు. నేను తన్నీలే బాగా, నేను తన్నీలే. ఫస్ట్ నేను పోలీస్ స్టేషన్ కేసు ఏ విధంగా పెట్టినావు? నాకు నువ్వు నన్ను వద్దన్నావు కాబట్టి వద్దలే. నా మొగుడు వేధిస్తాడు, అదనపట్నం కింద వేధిస్తానని అందరితో అదనపట్నం కింద వేధిస్తానని పెట్టినా కంప్లైంట్ కూడా ఇప్పుడు ఆడంది. సరే ఉన్నది. మీ నాన్న లేదా బాబా లక్షలు కట్నం తెచ్చిన వాడిని నువ్వు రూపాయి నువ్వు ఇడిపించి ఇంకో దాన్ని చేస్తా, నువ్వేం పీక్కో అన్నరా లేదా? మీరు ఏం పీక్తారో పీక్కో లేదా? నేనేమన్నా నేను కట్నం తెమ్మలే జరిగింది వేరు, ఆడ మ్యాటర్ వేరు. నువ్వు రాపించింది న్యాయం కాదు మాధవని ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి అడగండి మేడం. పెద్ద మనుషులు నాది తప్పు అంటే నేను ఒప్పుకుంటాను మేడం. మేడం న్యాయస్థానంలో కూర్చున్నది న్యాయంగానే మాట్లాడాలి మేడం. అన్యాయంగానే మాట్లాడుతున్నా అత్తమ్మ, నేను ఎప్పుడు అన్యాయంగానే మాట్లాడా. నా కొడుకు మస్తు తిప్పలో పెడతాను మేడం ఇప్పటికి కూడా. నేనంటే ఒక మాట, తాగుడు నువ్వు చెప్పు, తాగొద్దని నువ్వు చెప్పొద్దంటే తాగవని నేను చెప్తున్నా అమ్మ. కనీసం నా దగ్గర నువ్వు సంసారం చేయలే, ఎందుకంటే
మా అత్తమ్మ పంచాయతీ పెట్టుకుంటానని చెప్పి నీ మొగం తీసుకొని నువ్వు బయటపడు, మేము ప్రశాంతంగా ఉంటామని చెప్పి బయటపడ్డావు. మరి అక్కడైనా ప్రశాంతంగా ఉండాలి కదమ్మా. కిరాయికి తీసుకొని ఉన్నారు మరి భార్య భర్త మీరు ప్రశాంతంగా ఉండాలనే పోయినప్పుడు మీరు ఉండాలి. మళ్ళీ పంచాయతీ ఎక్కడికి మీకు ఆయన చేసేది ఎంత అమ్మ నెలకు ఒక 5,000 చేస్తారమ్మా మా కుల వ్యక్తి పని. మరి అందులో ఎంత తాగుడికి అవుతుంది, ఆ ఇంట్లో కుటుంబం ఎట్లా వెళ్తుంది, ఆమె చేసిన కట్టం ఆమె దగ్గరనే ఉంటుంది. ఒకటే మంచిగా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి మేడం. ఒక నేల మీద వాడే చీమ ఎంతో శివానికి శివే అంత తేడా ఇద్దరి మధ్యన. వీడి చీనాలు శివం మీరు తెలుసుకొని మేడం మీకు మీకు దండం పెడతా. ఇది నేను చెప్పే ప్రశ్న కాదు. మీరేంటి చెప్తున్నారండి? అట్లా కాదు బాబా, మీరు కాదండి నాతనే మేడం. అసలు అతను ఒక భార్య అయితే కన్సిడర్ చేయడు మేము. ఒక పని మనిషిగా అవసరానికి మాత్రమే చేసుకున్నట్టు భార్యను కన్సిడర్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఆర్డర్ చేసింది. ఈ రోజు మేము ఈ పొజిషన్లో మేము చదువుకుంటున్నాం అంటే మా అక్క మా అమ్మాయి మేడం. నేను చెప్తున్నాను, మా అక్క ఎప్పుడైనా చెప్తుంది కానీ కాపురం నిలబెట్టుకుందామే అంటారు కానీ కాపురం కూల్చుకుందాం, కాపురం ఇలా ఉందాం అనేది అసలు చెప్పదు మేడం. ఇంతవరకు అయితే నాకు తెలిసింది మేడం. కానీ మా అక్క అట్లా అయితే చెప్పేది కాదు, చేసేది కాదు. మా అక్క నేను ఎంకరేజ్ చేస్తలేను మేడం. నేను తెలుసు, నేను చూసి నేను అబ్జర్వ్ చేసిన కాబట్టి నేను చెప్తున్నాను మేడం. నేను తాగుడు బంద్ చేస్తా. మరి నా ఇంట్లోకి నువ్వు వస్తావా? ఖచ్చితంగా నీ ఇంట్లోకి రాను బావా. మేడం నువ్వు అనే మాటలు టార్చర్లకు నేను తట్టుకోలేకనే ఈ మాట అన్నాలా? నేను తాగుడు మొన్న కూడా బంద్ చేస్తాను. ఖచ్చితంగా ఇంట్లోకి రావాలి నువ్వు. మేడం నువ్వు అనే మాటలు నేను తట్టుకోలేకనే పరేషన్లో. వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేడం, వీళ్ళ ఇంట్లో మా ఇంకో ఏరాలు ఉంటుంది మేడం. అందరూ పోయేదాన్ని పైకి నేనే కడగాలి. మళ్ళీ బాత్రూమ్కి పోయినా మా మామయ్య రావే పోవే అంటాడు. యువత ఇప్పుడు అంటాడు చీకట్లా. వీళ్ళు చెప్పేటివన్నీ ఈయనకు చెప్పడం విన్నాను మేడం. విన్నాను కాబట్టి నాకు రేషం వచ్చేది. వీళ్ళు చెప్పడం మానరు, ఆయన వినడం మానడు. వాళ్ళు చెప్పడం నేను వినకుంటూ ఉంటే చాలు, నాకు అంతే. ఈనుకొని ఏమైనా చేసుకొని నేను దూరంగా వెళ్ళిపోయాను అంతే తప్ప నాకు వాళ్ళ ఇల్లు అంటే కోపం లేదు, నాకు ఆస్తి కూడా అవసరం లేదు మేడం. సరే దూరంగా ఒకటి నువ్వు మొన్న ఏమన్నా ఇలా ఇప్పుడు మా వదినతో ఒక్క నిమిషం మా వదినతో మాట్లాడితే దాంతో మాట్లాడదాం, దాని దగ్గర అన్నవాలే ఒక మాట. సరే ఇప్పుడు మీ ఇద్దరికి కావాల్సింది ఏంటి చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నాకు మాత్రం అతను తాగుడు మాని మా జీవితాలు మా కుటుంబం మేము చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. సరే అతను తాగుడు మానలేదు, అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఇక నాకు అర్థం కావట్లేదు మేడం. అలా కాదమ్మా, ఇప్పుడు అతను తాగుడు అన్నది అతను మానేయాలి, అది ఓకే. అతను మానలేకపోయాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సరే తాగుడు మానకుంటే ఏం లేదు కానీ వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనే అవన్నీ తెచ్చి వర్రకుండా వాళ్ళ ముచ్చట వీళ్ళ ముచ్చట పట్టించుకోకుండా కరెక్ట్ పని చేసుకుని సరే తాగుతుంటే ఓకే అంతే. మీరేమనుకుంటున్నారండి? తాగుడు పని చేస్తాను మేడం, నా ఇంట్లోకి నేను రావాలి. అమ్మాయి రాకపోతే మీ ఇంటికి రాకపోతే రాకూడదు, నా పని చేసుకుని నేను ఉంటాను. అంతే కదా. నువ్వు ఇలాగ దెబ్బలాట్లు ద్వేషాలు పెంచుకుంటే ఎవరు దగ్గర కారు. అంతే మేడం. వాళ్ళు తప్పు చేశారా, నువ్వు తప్పు చేస్తావా? అది తప్పు మేడం. అట్లా కాదు మేడం, వాళ్ళ ఇంట్లో కొంచెం మంచి లేదు మేడం. అయితే కొంచెం పెద్దవాళ్ళకి చెప్పితే చెప్పకూడదు నాకు తెలియదు కానీ హెచ్ఐవి ఒక ఆయన హెచ్ఐవి వచ్చి చచ్చిపోయాడు. ఇంట్లో వాళ్ళు ఉన్నారు మేడం. ఇక వీళ్ళకి కూడా కొంచెం టీవో ఏమో ఉన్నది కాబట్టి నేను అందువల్ల అన్ని ప్రాబ్లం మనసులు పెట్టుకొని నేను కొంచెం దూరంగా వెళ్ళిపోయాను. మేడం పెళ్లి ముందు కూడా మేడం హెచ్ఐవి పరీక్ష చేయించుకొని తీసుకొచ్చారు మేడం. హెచ్ఐవి పరీక్ష చేయించారు మేడం. ఉందా లేదా అని మనం తెలుసుకోవడంలో తప్పే ఉంది, అది మీకు కూడా మంచిదే కదా. అమ్మాయి ఏం తప్పు చేసింది? కల్పించుకోవద్దు. నేను అనేది ఊరిని ఒకరి మీద ఒకరు చెప్పుకున్నందు మాత్రం మీ ఇద్దరు భార్యాభర్తలేనా? మీరిద్దరు కలిసి ఉండాలా? ఒకరి మీద ఒకరు ఎందుకు లేనిపోని కల్పించుకోవడం? నేను అనేది తప్పులు జరిగాయి కానీ అమ్మాయి చేసినది తప్పు కాదు కదా. నువ్వు హెచ్ఐవి ఉందా అని తెలుసుకోవడంలో తప్పేంటి? నీకు అనారోగ్యం ఉందా అని తెలుసుకోవడంలో తప్పలేదు కదా. మీరు తాగుడు అలాగేమో ఆమె చేయించలేదు, అది మీకు కూడా తెలుసు. ఆమె 2-3 దిక్కులు ఆమె చేయించలేదు అన్నది మీకు తెలుసు. ఆ అమ్మాయి అడిగిన దాన్ని మీ దగ్గర ఇప్పుడు సమాధానం కూడా లేదు. అవును, ఒక చోట చేయించింది చెప్తుంది కదా అమ్మాయి. ఒక చోటకి వెళ్తే అక్కడ లేదు, ఇక్కడ టెస్ట్ చేయరంటే పలానా పాలకుర్తిలో వెళ్ళి చేయించుకోండి అంటే అక్కడ వెళ్ళి చేయించింది. తిరుమలగిరిలో ఎప్పుడు చేయించాను? తిరుమలగిరిలో ఎప్పుడు చేయించాను? అది కడుపులో ఉన్నప్పుడు చేయించారా నాకు? తిరుమలగిరిలో అసలు ఎక్కడుంది? గవర్నమెంట్ హాస్పిటల్కి పోయాము మనం. తిరుమలగిరికి ఎప్పుడన్నా? సరే ఇప్పుడు అయిపోయింది కదా, హెచ్ఐవి టెస్ట్ చేయించడం తప్పులేదు. పోనీ 1 కాదు 2 చోట్ల చేయించినా తప్పులేదు. మేము మళ్ళీ వచ్చి ఉండొచ్చు మీకు, ఎందుకంటే మీకు తాగుడు అలవాటు. మీ అంతలో మీరేమో 100 మంది అమ్మాయిలతో తిరుగుతానని చెప్పుకుంటారు, నేను మగవాడిని చెప్పుకుంటారు. నువ్వు చెప్పావు కాబట్టి అమ్మాయికి అనుమానం రావడంలో తప్పులేదు. అరే నువ్వు అన్నావంట కదా. అట్లాగా ఏమో తప్పు చేసి చెప్తాడా అమ్మ?
మీకేం తెలుసా మా మొగుడు పిల్లల మధ్యలో ఏం మాట్లాడు? మీరు వెళ్ళి చూస్తారా రోజు వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో ఏం మాట్లాడుకుంటున్నారు? మీరు చూస్తారా నేను చూస్తానా? మగవాళ్ళు తప్పు చేసి చూడు అలా కాదమ్మా, మీరు నేను ఎందుకు చెప్పుకోరమ్మా? చెప్పుకునే మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. భార్య మీకు తెలియదు, మీరు చాలా అమాయకంగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరికీ తెలుసు. ఏం జరిగింది వాళ్ళిద్దరికీ తెలుసు. రేపు ఉండాల్సింది కూడా వాళ్ళిద్దరే. సో నువ్వు పాజిటివ్ గా ఆలోచించడం ముందు నేర్చుకో. అతనికి ఉన్నా లేకపోయినా నువ్వు పాజిటివ్ గా ఆలోచించు, నువ్వు మంచి చేయాలని ఆలోచించు, నీ పిల్ల గురించి ఏంటో ఆలోచించు, నీ భర్త గురించి ఏంటని ఆలోచించు. ఇప్పుడు నువ్వేమనుకున్నావు, నువ్వు చెప్పావు, నేను డాక్టర్ గాని లాయర్ గారిని పిలుస్తాను, వాళ్ళిద్దరు ఏం చెప్తారో విన్నాక అతను ఏం చేయాలి, నువ్వేం చేయాలి, ఎలా చేస్తే మీరిద్దరు బాగోవచ్చు అని మాకు తెలిసింది మేము చెప్తాము. ఎవరైనా తప్పులుంటే అది చేయకండి అని చెప్తాము. ముందు వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడిన తర్వాత నేనేమనుకుంటున్నానో మీకు చెప్తా. మిమ్మల్ని అడిగే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడం మర్చిపోయారు. మీరిద్దరూ కలిసి ఉంటున్నారు కదా, కలిసే ఉంటున్నారు, కానీ 5 సంవత్సరాలుగా మీరిద్దరు సంసారం చేయట్లేదు. ఇది ఎవరి గొప్ప, మీదా ఆవిడదా? మీరు ఆవిడ దగ్గరికి రావద్దన్నారు, ఆవిడ మిమ్మల్ని దగ్గరికి రావద్దారు. వస్తాం మేడం, ఇప్పుడు వచ్చే టైంలో వస్తాం, కానీ పని చేసుకునే టైం మేడం రాత్రి పాప ఉంటుంది. ఇప్పుడు ఆ రూమ్ని ఇటు కాకుండా ఇప్పుడు సౌండ్ అయినా కూడా చేస్తాం. ఇట్లా ఏ టైంలో ఎట్లా ఉండాలి ఇంకా నాకు. అందుకని మీరు మీ ఆవిడని దూరం పెట్టారు. మొత్తం దూరం పెట్టలే మేడం. మరి మీరు బయట ఎప్పుడు పెడితే అప్పుడు ఆవిడని వదిలేస్తాను, నేను వదిలించుకుంటా అని అంటారంట. అదెందుకంటారు మీరు? అంటే మీ ఉద్దేశం ఆవిడకంటే బెటర్ పెళ్ళని దొరుకుతానా? అంటే మీరు ఎలా అన్నా తాగినా పర్వాలేదని ఆవిడే కొని తాగుడు మీ నోట్లో పోసే పెళ్ళని దొరుకుతానా? ఎందుకు ఆవిడ వద్దు? మరి ఆవిడ వద్దని ఎందుకన్నారు? మాటలు మేడం నేను అనేది. ఏం మాటలు అంటది ఆవిడ? ఊతులు తిడతాను మేడం. ఇప్పుడు ఇంకో ఈమె తిట్టే బదులు ఈమె చూసుకొని బిడ్డ కూడా నేర్చుకున్నా మేడం. చిన్న పాప ఏం అది కరెక్టేనా? నేను ఎందుకంటాను మేడం? మరి నువ్వు అనకుండా అతను ఉండమ్మా, నువ్వు అనకుండా అతను నేను ఒకటే చెప్తాను మేడం, నువ్వు తాగు ఏమన్నా చెయ్యి, కానీ వర్రకు. నువ్వు వరినావు అన్నప్పుడు నేను నేను టీవీ చూస్తాను అనుకో మేడం, టీవీ బంద్ చేస్తాడు. ఈయన వరుడు వినిపించుకోవాలి. వరినప్పుడు వరకు నువ్వు ఏమైనా చేసుకొని నేను టీవీ చూస్తాను, టీవీ బంద్ చేసి మరీ వరుతాడు మేడం. సరే ఓకే, మీరేమనుకుంటున్నారు? పిల్లలకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏ వాతావరణాన్ని ఇస్తారో ఆ వాతావరణం మంచిదైతే కనుక అదే వాతావరణం ఉండాలి అని కోరుకుంటారు. లేదా అది వ్యతిరేకతతో కూడినటువంటి వాతావరణం, లేకపోతే ఒక భయంకరమైనటువంటి వాతావరణం అయితే కనుక దేవుడా ఇటువంటి వాతావరణాన్ని నాకు తప్పించు పెళ్ళైన తర్వాత అని కోరుకుంటారు. ఈ సంఘటనే మాధవి జీవితంలో జరిగింది. మాధవి వాళ్ళ తమ్ముడి జీవితంలో తండ్రి ఎవరైతే తాగుతూ ఉంటాడో, తాగి విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటాడో, అతను ఒక భయంకరమైనటువంటి వాతావరణం, ఏదైతే పిల్లలు చూడకూడనటువంటి వాతావరణం, వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మొత్తం అది చూపెట్టేశాడు. దాంతో ఇప్పుడు మనం మాధవిని ఏ యాంగిల్లో చూసినా కూడా ఒకే అంశం కనిపిస్తుంటుంది, విపరీతమైనటువంటి భయం. రెండోది అభద్రత. కొంతమంది ఆడపిల్లలు ఏం కోరుకుంటారు, నా మొగుడు అందంగా ఉండాలి, హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, తెల్లగా ఉండాలి, ఇలా ఉండాలని కోరుకుంటారు. నువ్వు కోరుకునేటటువంటి ఏకైక అంశం ఏంటంటే నాకు వచ్చినటువంటి భర్తకి తాగుడు అన్నది ఉండకూడదు అనేటట్టు. తాగుడు అన్నది ఉండకూడదు అని నువ్వు అనుకున్నావే కానీ ఎటువంటి తాగుడు ఉండకూడదు అన్నది నువ్వు అనుకోలేదమ్మా. ఎందుకంటే అది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. తాగుడు ఉండకూడదు అంటే ఏంటంటే తాగినటువంటి వ్యక్తుల్లో కూడా మంచిగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు, బాధ్యతతో కూడినటువంటి వాళ్ళు, ఆలోచించి వ్యవహరించేటటువంటి వాళ్ళు, చక్కగా సంసారం చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరూ మా తండ్రిలాగే ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉండరు అనేటటువంటి కాన్సెప్ట్ నీ మైండ్లో అప్పటికి లేదు పెళ్ళేయటానికి. అయితే నీ దురదృష్టం నీకేంటంటే నిన్ను ఒక విధంగా చెప్పాలి అంటే కనుక మీ ఇంట్లో వాళ్ళే తెలిసుండి నీకు వెన్నుపోట పొడిచి మోసం చేసి ఇతనికి తాగుడు లేదు అనేటటువంటి అబద్ధంతో నీకు పెళ్లి చేశారు. ఇంకా అన్ని ముఖ్య అంశాలు అన్నీ జరిగిన తర్వాత ఇంక ఒకే దారి నాకు కనిపిస్తుందని చెప్పి నువ్వు పెళ్లి చేసుకున్నావు, అది ఓకే. అయితే ఇక్కడికి ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ నీ జీవితం గురించి మనం ఒక సగమే అయ్యిందమ్మా. రెండో సగం ఏంటంటే ఒక ఆడపిల్లకు ఉండవలసినటువంటి బాధ్యత ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉంది. అంటే ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత అది ఒక కమిట్మెంట్, ఒక నమ్మకం, ఒక బాధ్యత. ఇక్కడ ఏంటంటే ఇంకా 1 వే ట్రాఫిక్. ఈ 1 వే ట్రాఫిక్లో వెనక్కి చూడటానికి ఇంక లేదు. అక్కడ ఏంటంటే నేను కమిట్ అయిపోయాను, ఇది నా పెళ్ళి, నా భర్త ఎలా ఉన్నా కూడా మార్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అనేటటువంటి ఆలోచన ఒక శైలి అయితే, ఇంకా నా పని అయిపోయింది, మా అమ్మకి ఏదైతే గతి పట్టిందో అదే గతి నాకు పట్టబోతుంది అనేటటువంటి అభద్రతతో వెళ్ళి సంసారం చేయటం ఇంకో ఆలోచన శైలి. ఈ 2 చాయిసెస్ నీ కళ్ళెదుట్టుగానే ఉన్నాయి. కానీ
దురదృష్టం ఏంటంటే నువ్వు సెకండ్ పాత్వే సెలెక్ట్ చేసుకున్నావు. అంటే ఇది కమిట్మెంట్ కాదు, ఇది కాంప్రమైజ్. ఇంకంతే, నా జీవితంలో ఇంక అయిపోయింది. మా తల్లి ఏదైతే అనిపించిందో అదే నేను అనిపిస్తున్నాను. ఈ మనిషి ఇంతే, ఈ మనిషిని ఇంక నేను జీవితంలో మార్చుకోలేను, కాబట్టి నేను జీవితాంతం నరకం అనిపిస్తాను అనేటటువంటి ఫిక్సేషన్తో నువ్వు మ్యారేజ్లోకి ఎంటర్ అయిపోయావు. ఎందుకు నేను ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే కనుక, ఇక్కడ తాగుడు అనేటటువంటి పదానికి నువ్వు ఎక్కువ భయపడుతున్నావా, లేకపోతే తాగటం వల్ల అతను వ్యవహరించిన శైలికి ఎక్కువ భయపడుతున్నావా? అంటే నీకేంటంటే తాగుడు అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి ఒక దెయ్యమో భూతంలాగా అయిపోయిందమ్మా నీ మనసులో. ఏది పెళ్ళికి ముందే అదే దెయ్యమో భూతం ఇప్పుడు నీతో వచ్చి సంసారం చేస్తున్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోతావు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక, అటువంటి ఫిక్సేషన్ ఉన్నప్పుడు తాగేటటువంటి ఆ వ్యక్తితో మీరు సంసారం చేసేటప్పుడు అతను అనేటటువంటి ప్రతి మాట, అతనికి ఉండేటటువంటి ప్రతి ఆలోచన, ప్రతి వ్యవహారం కూడా తాగుడుతో ముడిపెట్టడం అన్నది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇందాక నుంచి మీ ఇద్దరి యొక్క డిస్కషన్ నేను చూస్తూ ఉంటే కనుక ఒక ఖచ్చితమైనటువంటి, అంటే మీరిద్దరు ఒకరినొకరు వ్యవహరించుకునే శైలి, మాట్లాడుకునే విధానం చూసుకుంటే కనుక మీరు ఒకరినొకరిని వేలెత్తి బూతు మాటలు మాట్లాడుకుని నిందించుకోవట్లేదు. మీరు ఏంటంటే మీ ఇద్దరు మాటల్లో నాకు ఒకటైతే కనిపించింది, అది ప్రేమ కనిపించింది. అంటే భారీగా భర్తను అతను నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ అతన్ని తాగుడిని అసహించుకుంటున్నావు. భర్తగా భార్యని నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు ప్రతిదీ తాగుడుతో ముడిపెట్టడం అన్నది అతను అసహించుకుంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఎవరూ కాంప్రమైజ్ అవ్వట్లేదు. తాగుడు మానేయాలి అని అతను అనుకోవట్లేదు, తాగుడికి ప్రతిదీ ముడి పెట్టకూడదు అని నువ్వు అనుకోవట్లేదు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నాన్ స్పెసిఫిక్ ఫోబియాస్ అని ఉంటాయంటే, అంటే నీకు ఉండేటటువంటి భయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు కూర్చుని కూలంకుషంగా దాన్ని వ్యవహరించి దాన్ని ఆలోచించినటువంటి వ్యవస్థ ఎక్కడ లేదు. నా భర్త తాగటం వల్ల నా జీవితం రోడ్డున పడిందా, నా భర్త తాగటం వల్ల ఆరోగ్యాలు పాడైనయా, నా భర్త తాగటం వల్ల నా సంసార జీవితం పాడైందా అనేటటువంటి వివరణాత్మకమైనటువంటి భయం నీలో ఏమీ లేదు. నువ్వేంటంటే జనరలైజ్డ్గా భయపడుతున్నావు. అంటే ఏంటంటే తాగుడు ఒక దెయ్యం కాబట్టి అతను మానేయాలి అనేటటువంటి పట్టుదలతో నువ్వు ముందుకెళ్ళటం వల్ల ఈ సమస్య అన్నది వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే 3 అంశాలు. ఒకటి అభద్రత, రెండోది ఏంటంటే భర్తలో ఉండేటటువంటి ఒక మంచి కోణాన్ని ఇప్పుడుకొచ్చి నువ్వు వెతకలేదమ్మా. ఇన్ని సంవత్సరాల సంసారంలో ఏంటంటే అతనిలో చాలా మంచి యాంగిల్స్ ఉన్నాయి. ఆ యాంగిల్స్ని నువ్వు ఇక్కడ వివరించకపోవటం అన్నది ఒక ఎత్తు అయితే కనుక, అవి నువ్వు ఊహించుకోకపోవటం ఇంకో ఎత్తు. ఇందాక నుంచి నువ్వు ఒక మాట అంటున్నావు కదా, అన్నీ ఊహించుకుంటున్నాడు మేడం, ఊహించుకుంటున్నా అంటే వాస్తవం. మీరిద్దరూ ఇన్నాళ్ళు సంసారం ఊహించుకునే చేశారు. నువ్వేమొచ్చి అతను ఇది అయిపోతాడు, అదే అయిపోతాడు, నా జీవితం ఇది అయిపోతుందని ఊహించుకున్నావు. అతనేమొచ్చి నా భార్య ఇలా అంటుంది కాబట్టి నేను అలా చేస్తే తప్పేంటి, ఇలా ఉంటే తప్పేంటి అని అతను ఊహించుకుంటున్నాడు. సో ఊహల్లోనే బతికారు. మంచి ఊహలు, పాజిటివ్ ఊహలు అయితే ఒకలాగా ఉంటాయి, ఇవి నెగిటివ్ ఊహలు. అంటే నెగిటివ్గా మీ ఇద్దరి యొక్క సంసారం ప్రతిరోజు పిల్లలు పుట్టిన తర్వాత కూడా వెనక్కి తగ్గిపోయింది. ఉపేంద్ర విషయానికి వస్తే మేడం, 3 చాలామంది తాగుబోతూ అంటారు. ఈ పదం మనం వాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అంటే టెక్నికల్గా సైంటిఫిక్గా పెద్ద వర్డ్స్ ఉంటాయి, అంత పెద్ద వర్డ్స్ నేను యూజ్ చేయను. కానీ మన కామన్ లేమెన్ టర్మ్స్లో మాట్లాడేటప్పుడు తాగుడులో తాగటమా, తాగుడికి అలవాటు పట్టమా, తాగుడికి బానిస అవటమా, ఈ మూడిట్లకి చాలా వ్యత్యాసం ఉందమ్మా. ఈ 3 డాక్టర్స్ సైంటిఫిక్గా ఎలా చూస్తారంటే, ఎంత తాగుతారు, ఎన్ని రోజులు తాగుతారు, తాగిన తర్వాత మానసికంగా, శారీరకంగా, లేకపోతే సామాజికంగా ఎటువంటి విధంగా ప్రవర్తిస్తారు అనేటటువంటి అంశాలు బట్టి ఒక మనిషి తాగుడికి బానిస అయ్యాడా లేదా అని చూస్తాం. ఇటువంటి అంశాలన్నీ పోల్చుకుని చూస్తే మీ ఆయన తాగుడికి అలవాటు పడలేదు, తాగుడికి బానిస కాదు, తాగుతాడు అంటే. నువ్వు తాగుడిని అసహించుకుని ప్రతిదీ తాగుడికి అతన్ని ముడిపెట్టడం వల్ల అతని యొక్క ఫ్రీడమ్, స్వేచ్ఛ నువ్వు కట్ డౌన్ చేశావు. సరే, నా సంసార జీవితానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం అయితే కనుక ఈ తాగుడు మీద ఉండేటటువంటి నా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఏదైతే తాగుడు మీద ఉందో దాన్ని ఎందుకు నేను వదులుకోలేకపోతున్నానో, ఎందుకు ఆలోచించుకోలేకపోయారు అన్నది ఒకటి. మీకు సంసారం కావాలా, తాగుడు కావాలా? సరే, అమ్మాయికి తాగటం అంటే భయం. సరే, తన భయాన్ని తీసేయండి. ఎలా తీసేస్తారు? తాగుడు ఆపేసేయండి, సింపుల్. ఆ అమ్మాయిని ప్రేమతో దగ్గరికి తీసుకుని మాట్లాడేటటువంటి అంశాలు, వ్యవహారం తక్కువ కనిపిస్తున్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఏం చేశారంటే కోపానికి తావు ఇచ్చారు. రెండోది ఏంటంటే థ్రెట్ చేశారు. తను ఎప్పుడు కూడా వార్నింగ్లు ఇచ్చారు, నువ్వు ఇలా ఉంటే కనుక ఇలాగ. ఆ అమ్మాయికి అభద్రత ఎక్కువ ఉండటం వల్ల మీ వార్నింగ్స్ని నిజాల కింద భావించడం అన్నది మొదలుపెట్టింది. తాగుడికి పిల్లలు పుట్టకపోవటానికి ఎంత కాదు అనుకున్నా కూడా ఒక విధమైనటువంటి లింకప్ ఉంటుంది. తాగుడు వల్ల మీకు అంత పెద్ద నష్టాలు జరగకపోవచ్చు, కానీ మీ తాగుడు వల్ల ఈ సంసారమే ఇదైపోతున్నప్పుడు మీరు అది మానేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవటంలో ఎందుకు విఫలమయ్యారు అనేటటువంటి దాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.
నాకు ఏమనిపిస్తుందంటే మనందరూ విన్న తర్వాత ఫిజికల్ నీడ్ అనేది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అనేది వీళ్ళిద్దరిలో లేదు. అంటే ఒక భార్య భర్తలు ఒకే ఇంట్లో ఉంటూ ఒక 4 గోడల మధ్యన ఉంటూ అలా భార్య భర్తల మధ్యన శారీరక సంబంధం లేకపోవడము అనేది మీరు ఆమె పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించేయడం అని అంటారు. అంటే ఒకటమ్మా, ఈ సమాజంలో మగవాడు విచ్చలవిడిగా తన కోరికను బహిర్గంగా చెప్పుకున్నట్టు ఆడవాళ్ళు చెప్పుకోలేరు. చాలా కేసెస్లో పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా ఇద్దరి మధ్యన శారీరక సంబంధం లేదు అని చెప్పి అది డైవర్స్కి ఎందుకు లీడ్ చేస్తుంది అంటే దాని రిఫ్లెక్షనే ఆమె ఇందాక డాక్టర్ గారు విశ్లేషించి చెప్పారు చూడండి. అది ఏ కారణమైనా ఉండొచ్చు, మీ మీద కారణం ఉండొచ్చు, పిల్లి మీద పిట్ట మీద అందరి మీద చెప్తారు. కానీ ఒక భార్యని ఇంట్లో ఉంచుకుంటూ ఆమెని ఫిజికల్గా ఉండకపోవడం అనేది అది గ్రాస్ అమౌంట్ ఆఫ్ క్రుయాలిటీ అని అంటారు. ఈ ప్రాబ్లంకి ఇంకొకటి ఏంటంటే మేడం, ఈ అమ్మాయి ఈ ప్రాబ్లమ్ని నాకు పోలీస్ వాళ్ళు నన్ను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అని అనుకుంటుంది. కానీ అది పోలీస్ వాళ్ళు ఆయన పెట్టిన భయం ఏదైతే ఉందో, ఫోన్ చేసి నేను అడ్వకేట్లతో మాట్లాడుతున్నాను వాళ్ళతో మాట్లాడతాను, కేవలం మిమ్మల్ని సైకలాజికల్గా భయపెట్టించడం అంతే తప్ప ఏ అడ్వకేట్లు ఫోన్లో మాట్లాడినంత మాత్రాన, మీరు సంతకాలు పెట్టినంత మాత్రాన మీకు డైవర్స్ అనేది రాదమ్మా. యాజ్ లాంగ్ యాజ్ మీ ఇద్దరు ఒకటే చోట ఉంటూ మీ ఇద్దరు జడ్జి గారి ముందరికి వెళ్ళి మేము ఇద్దరం ఇష్టపడే మేము విడిపోతున్నామని చెప్పో, లేకపోతే మీకు తెలియకుండా ఆయన డైవర్స్ వేసినా కూడా మీకు తెలిసిన తర్వాత దాన్ని మీరు కంటెస్ట్ చేస్తే అప్పుడు ఆయనకు డైవర్స్ వచ్చే అవకాశం లేదు. కానీ మీ ఇద్దరు ఒకటే ఇంట్లో ఉన్నంత కాలము ఆయనకు డైవర్స్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇంకోటి ఏంటమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదండి నా మీద కంప్లైంట్ అక్కడ, అది చాలా తప్పమ్మా. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన ఒకవేళ ఆయన దగ్గర మాకెందుకు కేసు బుక్ చేయమంటారు అనుకో, ఆ క్షణంలో ఏ కేసు అయినా బుక్ అయ్యింటే ఈ పాటికి మీరు కూర్చుని ఇంతసేపు ఏడుస్తూ చెప్తున్నారే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఆయన దూరం తీసుకొచ్చావు, అది కూడా మేము చెప్పాలి కదా. ఎప్పుడైతే ఆయన వాళ్ళ అమ్మని దగ్గర నుంచి ఆయన దగ్గర దూరం తీసుకొచ్చావో ఏంటి అన్నయ్య లేడు, అలాంటప్పుడు నువ్వు భర్తని నన్ను ప్రేమించాలంటే ఎందుకు ప్రేమిస్తారమ్మా? దూరం తీసుకురాలి మేడం. వేరే ఉంటున్నారా లేదా మీరు? ఒకటే ఇల్లు, ఒకటే వాళ్ళ ఇంటికాడే సాయంత్రం నడుస్తాడు మేడం. అమ్మా ఒకటమ్మా, నువ్వు నీ మూలాన్నో దేని మూలానో వేరే పొయ్యి అయితే ఉందా? వేరే పొయ్యిలా మీ ఇద్దరికి? మేము వేరుపడ్డాం, అంతకుముందుకే వేరుపడ్డాం మేడం. నీ పెళ్ళైన తర్వాత వేరుపడ్డారా లేకపోతే పెళ్ళైనాక వేరుపడ్డాం? అదే కదా, నీ మూలానే కదా. అంటే నువ్వు లేకపోతే పెళ్లి చేసుకోకపోతే వాళ్ళిద్దరు అంతే కలిసి అమ్మ నా మూలాన కాదని చెప్పకండి అమ్మా. ఎప్పుడైనా కూడా ఎప్పుడైతే వినండి అమ్మా, వినండి. మీరు ఏమనుకుంటారు, నేను చెప్పాను కదా నేను భార్యను కదా, నా దగ్గరకు వస్తారు కదా, నా మాట వినాలి కదా, అది చాలా తప్పమ్మా, అది చాలా తప్పు. తల్లికి ఇచ్చే గౌరవం ఎప్పుడైతే అబ్బాయి ఒక మాట చెప్పారు, స్కూటర్ మీద తీసుకెళ్తుంటే ఆ అమ్మాయిని తీసుకుంటే ఆయనకు అది ఆ తల్లి పట్ల చూపించే కన్సర్న్. అలాంటిది భార్యను ప్రేమించట్లేదని ఎందుకు అనుకుంటావమ్మా నువ్వు? ఒకటి వినండి, మీరు ఏది ఏమైనా తల్లిని చూసుకోవాల్సిన కానీ ఈవిడ ఇప్పుడు వచ్చింది కదా అమ్మ. మేడం వీళ్ళకి ఒకటే మేడం, పెళ్లి చేసుకుంటాము ఈ రోజు నుంచి మమ్మల్ని ప్రేమించాలి అని అనుకుంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ తల్లి పట్ల కూడా అంతే ఉండాలి. ఎప్పుడైతే నీకు నీ భర్త కావాలని అనుకుంటాం, మేము చాలా సింపుల్ టెక్నిక్స్ చెప్తుంటాం. నీ భర్త నిన్ను ప్రేమించాలి అని అనుకుంటే నీ భర్త తరఫు వాళ్ళని నువ్వు ఎంత గౌరవిస్తే నీ భర్త నిన్ను అంత ప్రేమిస్తాడు అని చెప్తాం. మీకు ఆ టెక్నిక్స్ తెలియవు, మీ అత్తగారు అక్కర్లేదు, మీ తోటికోడలు అక్కర్లేదు, మీ ఆడపడుచులు అక్కర్లేదు, నా భర్త ఒకడే కావాలి నాకు అని అనుకున్నప్పుడు ప్రతి సంసారంలోనూ ఇలాగే జరిగితే దానికి రిఫ్లెక్షన్ మేడం వాళ్ళ చేతిలో ఉండేది. నేను ఎలా సాధించకూడదు, నేను అమ్మాయిని ఫిజికల్గా నేను ఉండకూడదు అని చెప్పి ఆయన వైపు నుంచి ఉండేది ఆ ఫిజికల్ నీడ్ ఫుల్ఫిల్ చేయకపోవడం. మేడం ఇలాంటి కేసెస్ ఏమైపోతాయంటే రాను 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 మీ ఇద్దరి మధ్యన అగాధమే ఏర్పడిపోతుంది. మీరు బయటికి చెప్పుకోలేరు, ఆయన వాళ్ళకి చెప్పుకోలేరు, ఇవన్నీ అయిపోతాయి. ఇవి మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, ఒకటే ఇంట్లో ఉంటూ 24 గంటలు మరి పోట్లాడుకుంటూనే ఉంటారమ్మా. ఏం లేదు, ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు అలా ఆయన ఏదో అంటాడు, నేను నా పని నేను చేసుకుంటాను అంతే. ఇప్పుడు ఆవిడ లీగాలిటీ చెప్పారు, ఇంకేమైనా లీగల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఏంటంటే ఒకటి మానసికంగా నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు, ఎవరు మేమిద్దరం కలిసే ఉంటాము అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఈ అమ్మాయికి రావాలి మేడం. అది కాన్ఫిడెన్స్ అనేది కౌన్సిలింగ్ ద్వారా రావచ్చు, లేకపోతే ఒక ఏదైనా ఒక ఎంఓయూ ద్వారా మేము ఇద్దరం ఉంటాము, మేము ఇద్దరం ఫిజికల్గా కూడా మేము ఇద్దరం కోఆపరేట్ చేసుకుంటామని, ఇక ముందు ఇలాంటివన్నీ జరగవు అనేది ఒక అగ్రిమెంట్ లాంటిది ఏదన్నా వీళ్ళిద్దరు రాసుకుని, అంటే అది పేపర్ పరంగా కంప్లైంట్ ఇచ్చింది అది ఉన్నది, అది పోలీస్ పరంగా మేడం కంప్లైంట్ అది ఇవ్వడం కానీ ఉట్టి కంప్లైంట్ ఇచ్చింది, అది ఇట్ ఇస్ నాట్ రిజిస్టర్ కాలేదు. ఒకటి
కొడకళ్ళ మండలంలో పోలీస్ స్టేషన్ ఉంది, పక్కనే ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ పోలీస్ స్టేషన్ ఉంది. 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మేడం. పోయి అక్కడ ఇచ్చింది మేడం. అక్కడ మేడం కూడా అన్నారు, మీ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉన్నాక ఇంత దూరం ఎందుకు వచ్చినా అమ్మ అన్నారు. అంటే అది ఆ అమ్మాయి ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, అంటే అది అమ్మాయి ఉండే ఊరు కనుక అక్కడ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ ఇచ్చుకోవచ్చు. కాకపోతే కంప్లైంట్ ఎంటర్టైన్ చేయలేదు కనుక ఇప్పుడు మీరు మాట్లాడగలిగారు. అదే కంప్లైంట్ని ఏ రిజిస్టర్ అయిపోయింటే ఇప్పుడు మాట్లాడుకునే అవకాశాలు కూడా ఉండేవి కాదు మేడం. నీ చేతుల్లో ఉండదు, అదే ఆవిడ చెప్పేది. నువ్వు నీ అదృష్టం బాగుంది కాబట్టి అది రిజిస్టర్ అవ్వలే. అయ్యుంటే మీ ఆయన లోపల పెట్టేవాళ్ళు, నువ్వు సంతోషంగా ఉండేదానివే. లేదు కదా, కాంప్రమైజ్ అయి చేసుకున్నావు కదా, కాంప్రమైజ్ అయ్యి సంసారం చేసావు కదా, చేసావా లేదా? అతనేం పొద్దునుంచి సాయంకాలం వరకు తాగుతున్నాడా? లేదు కదా, పనికి వెళ్తున్నాడు, సంపాదిస్తున్నాడు, వస్తున్నాడు, 4 గంటలకు పోయి తాగుతాడు. అదే కదా నీ ప్రాబ్లం. అతను మారేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఆ ఓపిక నీకు లేదు. నువ్వు 24 గంటలు అతను ఏదో ఒకటి అంటావు. అతను అన్నప్పుడు అతనికి ఒళ్ళు మండి అతను ఏం చేస్తారు, అతనికి తోచింది నీకు తోచింది నువ్వు చేస్తున్నావు. ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చావు, నువ్వు సపరేట్ కాపురం పెట్టావు, మీ అత్తల మీద చెప్పావు, మీ మామల మీద చెప్పావు, నీకు ఇష్టానికి నువ్వు అతను లాక్కొచ్చావు. సరే బయటకు వచ్చాక అతనికి చేతనైంది ఏంటి, నా పెళ్ళాన్ని నేను దూరం పెట్టుకుని నేను ముట్టుకోను. ఎందుకంటే అతను ఎవరు బలవంతంగా అరే ఉండమ్మా, అతనికి చేతనైంది అతను చేస్తాను, నీకు చేతనైంది ఏంటి. ఇక్కడ ఎలా అంటే మీ ఇద్దరు ఒకరికొకరు నా పని నేను ఇది చేస్తే నేను అది చేస్తాను, ఇద్దరు ఒకరికొకరు బాధ పెట్టుకుంటున్నారు. అంతేగాని ఒక్క క్షణం కూడా అతను తప్పు చేస్తే క్షమించి నేను అడ్జస్ట్ అయ్యి నేను ఉండి అతన్ని మార్చుకుందాం అన్న ఆలోచన నీకు లేదు. సరే నా పెళ్ళ ఏదో చేస్తున్నా కదా, ఆమెకు తగ్గట్టుగా ఉండి నేను నా జీవితాన్ని హ్యాపీగా ఉంచుకుందాం అన్న ఆలోచన అతనికి లేదు. మొగుడుగా అతని బాధ్యత పెళ్ళాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో కావాల్సినవి తెచ్చిపెట్టాలి. అతనికి చేతనైంది తెచ్చిపెట్టాలి. అతనే మిమ్మల్ని పెళ్లి చేసుకునే ముందు లక్షలు సంపాదిస్తున్నానని చెప్పలే కదా. అతని సంపాదన ఏంటో మీకు తెలుసు కదా. ఆ సంపాదన అతను సంపాదిస్తాడు. ఆ సంపాదనలో నువ్వు అడ్జస్ట్ అయ్యి అతనితో ఉండడానికి ఇష్టమా లేదా, అతను తాగుతాడా లేదా అన్న తర్వాత మాట. మిమ్మల్ని అయితే కొట్టడం లేదు, తిట్టడం లేదు. ఈ రోజు నుంచి నీ బాధ్యత, నీ బిడ్డ బాధ్యత అతనే చూసుకుంటాడు. చూసుకుంటారా? నువ్వు 5 పైసలు పెట్టొద్దమ్మా, నువ్వు పెట్టి అయిపోయినావు. అనాల్సిన అవసరం లేదు. నువ్వు జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడాలి, అదే చెప్తున్నావు. నువ్వు మాట్లాడాల్సింది అయిపోయింది, మాట్లాడేసారి ఇక్కడ నుంచి జరిగేది ఏంటి? ఎంతసేపు మాట్లాడుకుంటావు జరిగిన దాని గురించే? నా బాధ్యత మేడం. ఇప్పుడు ఆమె బాధ్యతను కూడా తీసుకోమని మేడం. ఏది చూడంట నెలకు మనకి ఎంత వస్తుంది ఆ అమౌంట్ ఆమెకి ఇస్తాం మేడం. కట్టుకున్న కాడ ఆమెను కట్టుకోమను, పిల్లలు కట్టుకుని నాకు ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఆమె ఇమ్మడి తీసుకుంటాను. అట్లా ఒప్పుకుంటుంది మేడం. అలా ఒప్పుకుంటావమ్మా? అంటే కాదు మేడం, నెలకు ఒక 1000 రూపాయలు పని చేస్తే. అవును, మరి అతను ఎంత పని, నువ్వు ఎంత పని చేస్తావు? నెలకు 5,000. నెలకు 5,000 ఇస్తే నేను మెయింటైన్ చేస్తాను మేడం. చేస్తావా? ఇద్దరు మంచిగానే ఉండాలని అనుకుంటున్నారు, ఇద్దరే విడిపోవాలనుకోవట్లేదు. అమ్మాయి చేసిన గొప్ప విషయం, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కలిసే ఉంది మీతో. మీరు 100 సార్లు వదిలేస్తానన్నా అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళలే. మీరు ఎన్నన్నా ఏమన్నా అమ్మాయి తిట్టినా కొట్టినా ఆ ఇంట్లోనే ఉంది. ఉందా లేదా? ఒప్పుకుంటున్నారా లేదా? సో అమ్మాయికి ప్రేమ లేకపోతే ఎందుకు ఉంటుంది? మీ కోపం వచ్చిందో అమ్మాయికి కోపం వచ్చిందో, కోపం వచ్చినప్పుడు ఒక మాట అనుకుంటాం, ఎవరైనా అనుకుంటాం. ఆ తర్వాత మనమే ఎన్నోసార్లు అరే ఈ మాట అనకుండా ఉండాల్సిందని ఎన్నోసార్లు మనం అనుకుంటాం. సో అందుకని పోలీస్ స్టేషన్లు లేదా అక్కడ తిప్పావు ఆ మాటలే వద్దు, ఈ దెప్పి పొడుపులు వద్దు. మంచిగా నా భార్య, నా కుటుంబం, నా పాప అని మీరు ఉండండి. మీరు అన్న ప్రకారం మీరు ఆ డబ్బులు ఆమెకి ఇవ్వండి, నెల అందులో ఆమె కుటుంబం మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ పేపర్ మీద పెట్టుకుందాం, సంతకాలు చేసుకుందాం. ఈ పద్ధతిలో కరెక్ట్గా ఒక 6 నెలలు ఉండండి. ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది. ఏదన్నా మీ ఇద్దరిలో మార్పు తేడా వస్తే రండి, మేము మాట్లాడాలి, మేము ఎప్పుడు రెడీగానే ఉన్నాం. మీరు నా నెంబర్లు ఇస్తాం, అన్నీ ఇస్తాం. మీకు ఏ కష్టం వచ్చినా మీరు మాతో వచ్చి మాట్లాడచ్చు. ఇప్పుడు ఒప్పుకున్న దానికి ఎవరు మీరినా ఎవరు చేయకపోయినా, అమ్మాయి తప్పు చేసినా మీరు రావచ్చు, మీరు తప్పు చేసినా మీరిద్దరూ బాగుపడాలనుకోవాలి. ఆ తాగుడు అన్నది ఏమీ గొప్ప విషయం, అదేమీ అమృతం కాదు. అది తాగే కొలది మనకి అట్లాగా మనకి శక్తి వస్తుంది, మన జీవితం పెరుగుద్ది అన్నది కాదు. అలా కాదు నేను చెప్పేది. కొంచెం దాని అంటే మిమ్మల్నే సపోర్ట్ చేసాం. ఎందుకంటే తాగని వాళ్ళు ఎవరూ లేరు అనలేము, కానీ 90% మగవాడు తాగుతాడు అన్నది ఉంది. కాబట్టి ఈరోజు మేము మిమ్మల్ని మీరు తాగుడు మంచిది కాదు, మీరు ఒక్కరే పెద్ద మహా అపరాధం చేసేసారని మేము అనడం లేదు. కానీ అది మంచిది కాదు, ఆరోగ్యానికి హాని. కాబట్టి వీలైతే మానేయండి. దానివల్ల మీ కుటుంబం బాగుంటుంది, మీ కూతురు బాగుంటుంది, మీరందరూ బాగుంటారు. నేను మానలేనని అంటే కూడా మేమేమీ చేయలేము. కానీ మీరు ఆలోచించుకోండి, అది ఇది మీ ఇద్దరి మనసులకు సంబంధించింది, మీ ఇద్దరు బుద్ధికి సంబంధించింది. మీరిద్దరు ఆలోచించుకోవాల్సింది మన కుటుంబం ఎలాగా. ఇప్పుడు ఎవరన్నా మీ గురించి ఆలోచిస్తారా? మీ జీవితం గురించి బయటకు పోతే 10 మంది 100 మంది ఉండొచ్చు మీ ఇంటి చుట్టూ. ఎవరికి కావాలి మీ గురించి? ఆవిడకి కావాలి, ఆవిడ గురించి మీకు కావాలి. రేపు మీ పిల్ల పెద్దదైతే మీ పిల్లకి కావాలి. మీరు ముగ్గురే కానీ ఎవరు ఉండరు. అది మటుకు ఆలోచించండి, సరేనా?
స్వర్గమవ్వాలి వనవాసం